రెగ్యులర్ అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్ కింద చూడాలి కానీ ఇందులో ఎవరి విజయము లేదు, ఎవరి పరాజయము లేదు. ఇదేమి ఎన్నికల ముందే వ్యవహారం కాదు కదా. ఇంకోటి ఏంటంటే ఇదేదో నెక్ టు నెక్ సిచ్యుయేషన్ ఉంటే వీళ్ళది ఇందులో వీళ్ళు డామినేట్ చేశారు ఇది ఉంటుంది. ఇది ప్యూర్లీ వన్ సైడెడ్ విక్టరీ, వన్ సైడెడ్ డిబేటే నడుస్తుంది. ఆటోమేటిక్గా అపోజిషన్కి అవకాశం, అందులో ధైర్యం చేయట్లేదు అపోజిషన్. చంద్రబాబు దగ్గర చూసి నేర్చుకోవాలి. చంద్రబాబు 23 మంది వచ్చిన రోజున ధైర్యంగా నిలబడి కూర్చున్నాడు, మాట్లాడాడు, నిలబడ్డాడు, ఒక్క మగాడిలాగా మాట్లాడాడు. ఈయన బయట కూర్చుని మాట్లాడుతున్నాడు. అది ఓ రకంగా చెప్పాలంటే పరిణతితో కూడినటువంటి ప్రతిపక్ష పాత్ర నాడు చంద్రబాబు పోషిస్తే అసలు నేను సభలోకి అడుగుపెట్టను, నన్ను రానియరు, లేకపోతే నన్ను మాట్లాడినీరు అని చెప్పి ప్రజలు నమ్మించే ప్రయత్నం చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఓవరాల్గా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి ఆ విషయంలో మాత్రం వ్యూహాత్మక వైఫల్యం. అదే సందర్భంలో అసెంబ్లీ జరిగేదంటారా, రొటీనిక్ అది, బడ్జెట్ విమర్శలు ప్రతిసారి కూడా ఈ కామన్గా ఉంటాయి అన్నమాట. వ్యూహాత్మక ఎత్తుగడలు ఏమైనా కనిపించినాయి అధికార పక్షాన్ని? అంటే 2014-19 మధ్యలో లేని ఒక అవకాశం ఇప్పుడు వాళ్ళకి వచ్చింది. వ్యూహం 14-19 మధ్యలో జగన్ని విమర్శించడానికి ఏదో నువ్వు అవినీతి పరుడివి ఈ మొక్కలే కొన్ని ఉండేది. అంతకు మించి అతని ప్రభుత్వం ఏం చూడలేదు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించాల్సి వచ్చేది. కానీ అప్పుడు జగన్మోహన్ రెడ్డిని విమర్శించారు. ఇప్పుడు జగన్ జపమే చేస్తున్నారు. అప్పుడు అవినీతి పరుడని, ఇప్పుడేమో పరిపాలన నీ జాతకా లేదు, అసమర్థుడు. ఇది అప్పుడు ఇప్పుడు